గీ కమ్మలేడ చేపించినవక్క డిజైన్ మంచిగా వచ్చింది. మా ఏరియాలనే చెల్లే, మా ఊర్లోనే. నేను చిన్నగున్నప్పటి సంది గాయన కాడనే చేపించేది మా అమ్మోళ్ళు. గాదుకునంలోకి పోవద్దక్క, తరగ ఎక్కువ తీస్తాడు. నాకు తెలిసిన షాప్ ఉంది, మేకింగ్ ఛార్జెస్ సుతా సగమే తీసుకుంటాడు. గా షాప్లా 20 ఏండ్ల సంది నగలు చేపిస్తున్నా, ఎన్నడు తేడా రాలే తెలుసా. ఇగో గిట్లుంటది, ఒక్క పారి నమ్మిక కుదిరిందంటే ఎప్పటికి అదే దుకాణంలోకి పోతారు పబ్లిక్. కానీ నమ్మిన కస్టమర్లను నిండా ముంచిండు గీ అన్న. 10 కోట్ల ఇలువ చేసే బంగారం తోటి జంప్ అయిందంటే చూడుర్రిగా. పేరు నితీష్ జైన్. హైదరాబాద్ బాచుపల్లి ఏరియాల 15 ఏండ్ల సంది గోల్డ్ షాప్ నడుపుతుండట. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు నగలు చేసిస్తాడు, కావాల్సిన వాళ్ళకు బయట బంగారం తెచ్చి అమ్ముతాడు. ఎన్ని రోజులని కమిషన్ దందా చేస్తాం, డెవలప్ కావాలని కస్టమర్లకు మంచి స్కీములు ఆఫర్లు పెడితే బగ్గనే ఎగబడ్డరు. ఆపతి సాపతికి బంగారం కుదువ పెడితే తక్కువ మిత్కే పైసలు ఇస్తా అని అట్లా కొంత ఉబ్బిచ్చే వరకు అక్కెరున్నోళ్ళు పెట్టిరట. నగలు వేసిస్తా అని ఏరే దుకాణాల దగ్గర బంగారం పట్టుకొచ్చిండట. ఇక మంచి రోజు చూసుకొని షాపుకు తాళం పెట్టి ఇంటామె తోటి పారార్. 10 రోజుల సంది షాపు తెరవకపోయే వరకు డౌట్ వచ్చి కస్టమర్లు కంప్లైంట్ చేస్తే అసలు కథ బయటపడ్డది. దొరకబట్టే పనులున్నారు పోలీసులు. ఏండ్లక మనం అదే ఏరియాల దందా చేస్తుండు కాబట్టి పబ్లిక్ అల్కగా నమ్మిండ్రు. కానీ ఎవలెట్లా మారేది, ఎట్లా ముంచేది ఎవ్వలం చెప్పలేం. గుడ్డిగా నమ్మకుండా ఎవ్వలి జాగ్రత్తలాలుంటే మంచిది.